అక్క ఇదంతా మేము నిన్నగా చేపించినాం. అప్పుడు ఇల్లు ఉండేనా ఇడ? ఇల్లే ఉంది. మేము అందరం ఇళ్ళనే బతికినాం, పెద్దగా అయినాం, అన్నీ చేసినాం ఇంట్లో. నేను వచ్చేటప్పటికే ఒకటే గోడు ఉంది ఇడ. 10 మంది అన్ని చెట్లు మొలిచినాయి అనేసి అదంతా చేసి పెట్టి క్లీన్ చేపించిన. క్లీన్ చేపించి ఏమన్నారు తెలుసా అక్క, అందరు నన్ను ఇల్లు కడుతున్నావా హేమలత ఆడ ఇల్లు కడుతున్నావా అని అడిగిరు. యూట్యూబ్ వాళ్ళు మా వాళ్ళు అందరు అదే అడిగిరు, హేమలత అక్క ఇల్లు కడుతున్నావా అని. ఇక్కడ కట్టుకోమాక ఇల్లు మంచిగా ఉంటుంది కదా అడవిలా. కట్టినా మధ్యాక ఇల్లు ఇడ కట్టుకో. ఇడ కట్టుకున్నా రోడ్డు మీద కట్టుకున్నా. గుడిసెల మంచిగా వెళ్ళింది సంవత్సరం. అవునా? ఇళ్ళకి వచ్చినాకనే మంచిగా కట్టుకోండి అయితే. ఒక్క రూమ్ అయినా సరే ఇడేసుకుంటే బెస్ట్. ఓట్లు పోగొట్టిరా? అవును మరి. ఎవరు? ఇది ఇది అదేమిది 70,000 70,000 బావా అడి చెప్పు, అడి చెప్పు, మామూలుగా అయ్యి చెప్పు.